जय श्री गणेश, जय बोलो गणेश महाराज की जय। సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ అషు। సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఖైరతాబాద్ వ్లాగ్ అనమాట। సో మనకి గణేష్ టైంలో హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు, బడా గణేష్ అనమాట। హైదరాబాద్ కా బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్। సో ఖైరతాబాద్ గణేష్ అనేది మనకి చాలా అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో। చాలామంది ఎక్కడి నుంచో వస్తారనమాట దేవుని దర్శనం చేసుకోవడానికి। గణేష్ ఉత్సవాల టైంలో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది। ఈ 11 days అనేది ఒక పెద్ద జాతర లాగా జరుగుతుందన్నమాట। మన ఖైరతాబాద్ ఏరియా మొత్తం ఫుల్ ఆఫ్ క్రౌడ్తో నిండిపోయి ఉంటుందన్నమాట। సో చూడడానికి కూడా జనాలు అనేది పబ్లిక్ అనేది చాలా ఏరియాస్ అండ్ చాలా డిస్ట్రిక్ట్ నుంచి అయితే వస్తారు జస్ట్ గణేష్ని చూడడానికి మాత్రమే। సో అండ్ అక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉంటుందన్నమాట। అండ్ పక్కనే మనకి గజలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది। వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి। చాలా అంటే చాలా ప్రసిద్ధి గల అమ్మవారు అనమాట, గజలక్ష్మి అమ్మవారు ఉండే అనమాట। క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే। అండ్ ఖైరతాబాద్ గణేష్ని వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ 1954 నుంచి అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు। ఇప్పటికీ 70 years అయితే అవుతుంది। అండ్ ఈ ఇయర్ 2024లో మన ఖైరతాబాద్ గణేష్ హైట్ వచ్చేసి 70 feet అనమాట। చాలా పెద్ద గణపయ్య, అసలు చాలా అంటే చాలా హైట్ ఉంటుందన్నమాట। అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారనమాట। ఈ 70 years నుంచి ఒక్కొక్క ఫీట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు। చాలా అంటే చాలా కోరుకున్నవన్నీ నెరవేరుతాయి అన్నమాట ఈ దేవుని దగ్గర। సో ఖైరతాబాద్ గణేషుని దర్శనం అయితే అయిపోయింది, చాలా క్రౌడ్ ఉండే। ఇంకా పక్కనే ఉన్న ఐమాక్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్ అవన్నీ చూసుకొని వచ్చేసామన్నమాట। చూస్తున్నారు కదా అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా క్రౌడ్ ఉండే। యాక్చువల్గా గణేష్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాస్ని అయితే కవర్ అయితే చేసుకొని వెళ్తున్నారనమాట। సో అందుకని రోడ్ల మీద కూడా చాలా క్రౌడ్ ఉండే। ఇంకా 1 day మాత్రమే ఉంది కదా గణేశుడు ఉండడానికి, సో అందుకని పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉండే అనమాట। సో చూసారు కదా అటు ఇటు మొత్తం క్రౌడే ఉంది జనాలు। అండ్ షాపింగ్ కూడా చాలా పెట్టారనమాట। ఈ టైంలో వాళ్ళకి బిజినెస్ కూడా చాలా బాగా అవుతుంది। సో మీరు ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే జల్దీ అయితే వెళ్ళైతే చూడండి అనమాట గణేషుని। సో మన గణేషుని నిమజ్జనం చేసేది ఇక్కడే అనమాట, ట్యాంక్ బండ్లో। చూసారు కదా ఇంతకుముందుకు వాటర్ అయితే చాలా అంటే చాలా పొల్యూటెడ్గా ఉండే అనమాట। ఈ మధ్య కొంచెం ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి వాటర్। చూస్తున్నారు కదా కొంచెం పర్లేదు, ఇంతకుముందు ఇయర్స్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్గా ఉన్నాయి వాటర్ కూడా। సో గణేషుని నిమజ్జనం చేసేది, ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చేసేది ఇక్కడే అనమాట। అరౌండ్ క్రెయిన్ నెంబర్ 4 దగ్గర అయితే నిమజ్జనం అయితే చేస్తారు ప్రతి ఇయర్ గణేషుని। సో ఇదనమాట ఈరోజుటి ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్ వ్లాగ్। జై బోలో గణేష్ మహారాజ్ की जय। సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌడీ అషు।